విజయవాడ పార్లమెంటు పరిధిలో చూసినట్లయితే విజయవాడలో కేశినేని శ్రీనివాస్ అంటే కేశినేని నాని వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. కేశినేని చిన్ని తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ అన్నదమ్ముల యుద్ధం కొనసాగుతుంది. గతంలో కేశినేని నాని తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేసి విజయవాడ పార్లమెంటు పరిధిలో ఆయన విజయాన్ని సాధించాడు. ఇప్పుడు అనుకోని కారణాల రీత్యా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వాళ్ళ తమ్ముడు కేశినేని చిన్ని శివనాథ్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మరి విజయవాడ పార్లమెంట్లో కనుక చూసినట్లయితే కేశినేని చిన్ని విజయం తథ్యం, కేశినేని చిన్ని గెలుపు స్పష్టంగా కనపడుతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బలం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చిన్నీకి ఉన్నటువంటి ఆ వేగవంతమైనటువంటి రాజకీయ స్పీడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ కేశినేని చిన్ని గెలుపు స్పష్టంగా కనపడుతుంది. ఇక ఇదే గనక మనం చూసినట్లయితే 2019 ఆ రోజు కేశినేని నాని గెలిచినటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే కేశినేని నానికి 5,75,498 ఓట్లు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి రావటం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి 5,66,772 ఓట్లు రావటం జరిగింది. అంటే 8,726 ఓట్ల మెజారిటీతో మాత్రమే అంటే గెలవటం జరిగింది. అంటే 8,000 చిల్లర ఓట్లతో మాత్రమే గెలిచారు. కానీ అప్పుడు రిజల్ట్లో గనక తెలుగుదేశం పార్టీ ఓట్లు 5,75,000, అట్లాగే జనసేన పార్టీకి సంబంధించి 81,650 ఓట్లను కనుక మనం పరిశీలనలోకి తీసుకుంటే దాదాపు 6,50,000 ఓట్లు పైన రెండింటికి టీడీపీ జనసేనకు వచ్చినట్టు దాదాపు 90,000 ఓట్లు పైన వాళ్ళిద్దరు ఆ రోజే ఆ మెజారిటీ అక్కడ కనపడుతూ ఉంది. మరి ఇంకా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత సమీకరణాల దృష్ట్యా విజయవాడలో ఆ మెజారిటీ 1,00,000 దాటేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. సరే, కొంత కేశినేని నానికి ఉన్నటువంటి కొంత పర్సనల్ రిలేషన్స్ కావచ్చు, అవి కొంత మెజారిటీని ఆపటానికి పనికొస్తాయేమో తప్ప గెలుపు చిన్నీకి తెలుగుదేశం పార్టీకి చాలా స్పష్టమైనటువంటి ఇండికేషన్గా కనపడుతూ ఉంది. ఇక